నేనైతే రూమ్లో టైంపాస్ పోవడం లేదని ఒక స్టెప్ అయితే వేశాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అస్సలం అయికం. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. రంజాన్ డే 9 సిరీస్లో ఈరోజు వచ్చేసి నేనైతే బాగా నిద్రపోతున్నా. అంతలోపే మా బంగాలు వచ్చి లేయింగా నమాజ్ టైం అవుతుందని లేపాడు. నేనైతే అంతలోపు అయితే స్నానం చేసి వచ్చి ఇంకా బట్టలు అయితే వేసుకొని నేనైతే దివాన్లోకి అయితే పోతాను. దివాన్లో అయితే ఛాయ్గా రెడీ చేసేసి అంచి నమాజ్కి అయితే పోతాను. మీకు కూడా చూపిస్తాను చూడండి. రెడీ అయ్యి దివాన్లోకి అయితే పోతున్నప్పుడు మా అత్తమ్మ ఫోన్ చేసి నాకైతే పరడబ్బా ఇచ్చింది. ఎందుకంటే నేనైతే పిల్లలకి కారు అయితే ఇచ్చింది. నా పిల్లలకి అయితే నేను ఇంటికి అయితే పంపిస్తాను. మీకు కూడా చూపిస్తాను, వీడియోలో కూడా చెప్తాను చూడండి. నేనైతే దివాన్లోకి వెళ్తున్నప్పుడు దివాన్లో ఏముందో పని అంత మొత్తం చేసేసి ఆ నుంచి అయితే నమాజ్కి వెళ్తాను. నేనైతే దివాన్లోకి అయితే వచ్చేసాను. దివాన్ మాత్రం క్లీన్గానే ఉంది. నాకైతే ఈరోజు పని తగ్గింది. అంతలోపు అయితే నేను ఛాయ్గా రెడీ చేసేసి ఖదా మస్జిద్కి అయితే ఇచ్చేస్తాను ఛాయ్గా. నేనైతే ఇంకా నమాజ్కి టైం అయింది, ఒక్క పొద్దు చెల్లించడానికి నేనైతే అంతలోపు అయితే మసీద్కి పోతాను. మసీద్కి పోయిన తర్వాత అక్కడ ఏమేమి తింటాను మొత్తం అయితే మీకు వీడియో చూపిస్తాను చూడండి. నేనైతే దివాన్లో ఛాయ్గా అయితే కంప్లీట్ చేసి ఖదా మస్జిద్కి ఇచ్చి నేను కూడా మా రూమ్లో నుంచి అయితే బయలుదేరాను. ఇంకా ఇఫ్తార్ కోసం నేను నా బంగాల్ అయితే ఇద్దరం అయితే నడుచుకుంటూ పోతున్నాము. ఆల్రెడీ జావేదన్న నుంచి నసీబ్ ఇద్దరు అయితే చేరుకున్నారన్న మసీద్ దగ్గరికి. నేను మా బంగాల్ అయితే నడుచుకుంటూ పోతున్నాము మసీద్ దగ్గరికి. మసీద్ వచ్చేసి మా నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ దూరం అయితే వెళ్ళాలి. మేమైతే ఫైనల్గా అయితే మసీద్ దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇదే మసీదు. మేమైతే మసీద్ దగ్గరకు వచ్చాము. ఇన్షాల్లా ఈరోజు ఏమేమి ఇస్తారో మొత్తం అయితే చూస్తాను. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మసీద్ దగ్గరికి అయితే వచ్చేసాను. మసీద్ దగ్గర ఎవరు ఇక్కడ రాలేదు. అందరికన్నా ఫస్ట్ నేనే వచ్చాను. నేనైతే మసీద్ లోపలికి వెళ్తున్నాను. ఎంతమంది వచ్చారు ఏమొచ్చారో మొత్తం అయితే చూపిస్తాను. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అయితే వచ్చేసాము అన్నం చేసేటికి. నాకన్నా ముందైతే దాదాపు అంటే 15-16 మంది పైన వచ్చి కూర్చున్నారు. వాళ్ళ సఫరాలు పరుచుకొని. నేను కూడా మా సఫరా పరుచుకొని అయితే కూర్చున్నాను. అంతలోపే పిల్లి అయితే నా దిక్కే చూస్తాను. ఈ ఎవరు దరిద్రపు నా కొడుకు నాకన్నా ముందు వచ్చి కూర్చున్నాడని. నాకు వానికి పెద్ద తేడా ఏమమ్మా. కొంతసేపు ఉన్నాక మరి జావేదన్న కేరళతో అయితే వచ్చాడు. అందరం అయితే కలిసి అయితే కూర్చున్నాము. మామ దీంతో అయితే 9 రోజులు అయితే కంప్లీట్. అందరం కలిసి అయితే దువా చేసుకుంటున్నాం మేము. 9 రోజులు అయితే కంప్లీట్ అయింది మామ కోయిట్లో. నేనైతే కోయిట్కి అయితే మొదటిసారి వచ్చాను. ఇక్కడ వాతావరణం ఏం విషయాలని నాకు తెలియదు మామ. నేనైతే ఒక ముక్క అయితే అన్నం పెట్టుకున్నా. బిర్యానీ మాత్రం కొత్తక్కనింది మామ. అల్హమ్దుల్లా నేనైతే అన్నం తినేసి మస్జిద్లోకి అయితే వచ్చాను. మరి 2 రకాల సున్నా చదువుకుందాం మామ. మన వ్లాగ్ ఎలా ఉందో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి మామ. అల్హమ్దుల్లా నేనైతే నమాజ్ చేసుకుని అయితే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. అంతలోపే మా ఫ్రెండ్స్ అయితే నాకైతే పుస్తకాలు అయితే ఇచ్చారు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.